ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? ఏం బాగులేండి, మేమెక్కడ బాగా ఉంటూ ఉన్నాం అని ఒకవేళ మనసులో మదన పడుతున్నారా? ఒకసారి ఒక సహోదరి నాతో ఈ సందేశమే చెప్పింది. ఆమె, ఏం బాగండి పాస్టర్ గారు, నా భర్తకు నాకు సరైనటువంటి ఐక్యత లేక మేము బాధపడుతూ ఉన్నాము అని. చాలాసార్లు మనుషులము అలాగనే అనుకుంటూ ఉంటాం. ఏమి బాగున్నాము, ఎప్పుడు బాధపడుతున్నాం, దేవుడు మమ్మలను మరిచిపోయారు, దేవుడు మమ్మలను విడిచిపెట్టినాడు అని. వాటన్నిటికీ జవాబుగా భక్తుడైన ఇర్మియా విలాప వాక్యములు 3వ అధ్యాయము 31, 32 వచనములో ఒక చక్కటి జవాబును ఆయన చెబుతూ ఉన్నారు. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. దేవుడు సర్వకాలము మనలను విడిచేవాడు కాదు. ఒకవేళ ఆయనే బాధ పెట్టినా ఆయన తన కృపా సమృద్ధిని బట్టి మన మీద జాలిపడును అని అంటున్నాడు. ఈ లోకంలో మనము జీవించేటప్పుడు అనేకమైన బాధలు, శోధనలు మనల్ని చుట్టుముట్టుకుంటూ వస్తాయి. దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడేమో అని మనము బాధపడడము మన జీవితంలో ప్రారంభమవుతుంది. అయితే ఆయన సర్వకాలము విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దైవజనుడైన యేసేపు విషయములో దేవుడు అతనికి ఒక దర్శనమునిచ్చి తనను ఆశీర్వదిస్తానని తెలియచేసినాడు. అయితే ఆ ఆశీర్వాదమును అతడు దేవుని ద్వారా పొందుకునేంత వరకు ఆయన అనుభవించిన శ్రమలు, బాధలు అంతా ఇంత కాదన్నది మీకు తెలుసా? చిన్న వయసులోనే అతని అన్నల యొక్క ద్వేషమునకు లోనైన వాడై తన తల్లిదండ్రులను విడిచి అతడు వేరొక దేశములో బానిసగా అమ్మబడ్డాడు. ఎన్నోసార్లు ప్రాణాపాయకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. అన్నలే అతన్ని కొట్టి ప్రాణము తీయాలని చూశారు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ శ్రమలన్నిటిలో నుండి అతన్ని కాపాడి అతన్ని విడిపించినాడు. ఎన్నో రకాలుగా అతడు అనుభవించిన బాధలన్నిటికి ప్రతిగా దేవుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్చి ఐగుప్తు దేశం యొక్క ప్రధానిగా అతన్ని హెచ్చించాడు. ప్రియబిడ్డ, ఈరోజు ఒకవేళ నువ్వు శ్రమను అనుభవిస్తున్నావా? నీ శ్రమలో దేవుడు నిన్ను చూడలేదని అనుకుంటున్నావా? నీవు అనుకోనేది తప్పు. దేవుని చూపు ఎప్పుడు నీ మీదనే ఉన్నాడు. ఆయన నిన్నెందుకు విడిచిపెట్టాడంటే ఆ శ్రమలలో నీవు దేవుని మీద నీకున్న విశ్వాసమును నీవు కాపాడుకున్నప్పుడు తప్పక ఆయన యేసేపు వలె నిన్ను హెచ్చించి ఆశీర్వదించుతాడు. నయోమి అన్నిటినీ పోగొట్టుకున్న తర్వాత దేవుడు తనను విడిచిపెట్టినాడని ఆమె అనుకున్నది. కానీ ఆమె కోడలైన రూతు ద్వారా దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆమె కోడలి యొక్క గర్భపు వంశములోనే వచ్చినాడన్న సత్యమును నీవు ఎరుగుదువా? శాశ్వతమైన ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను సర్వకాలము విడనాడడు. తన కృపా సమృద్ధిని బట్టి ఆయన నీ మీద జాలిపడి నిన్ను హెచ్చించును. కనుక ప్రభు నిన్ను విడిచిపోలేదన్న సత్యమును నువ్వు గుర్తెరిగి ప్రభువుకి నిన్ను నీవు సమర్పించుకో. ఆయన నిన్ను హెచ్చించి ఆశీర్వదించే దేవుడు. కనుడా, నీకు వందనాలు. నీవు సర్వకాలము విడవని దేవుడు అని నీ బిడ్డలు ఎరిగి నీకు మహిమకరంగా జీవించే భాగ్యము వరకు అనుగ్రహించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.